ప్రియమైన విద్యార్థులారా, మొదటి పాఠ్యాంశం మనకి అక్షరం. అక్షరం పాఠ్యాంశం పరిపూర్ణమైంది. ఇందులో మనకు జయము జయము భరతమాత అనే గేయం కూడా ఇవ్వబడుతుంది. ఈ గేయాన్ని కూడా ఎలా పాడాలి, విద్యార్థులు ఎలా పఠించాలి, ఉపాధ్యాయులను పరిశీలన చేసి ఆదర్శ గేయం ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. గతంలో కూడా మీకు పాడి వినిపించాను. మీలో కూడా చాలామంది పాడడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంకా చక్కగా ఉండాలని నా ఆశ. ఎలా పాడాలో ఒకసారి నేను పాడి వినిపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా చాలా ఏకాగ్రతతో మీ పుస్తకాలను చూడండి. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా. పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదులు కన్న తల్లివే, ఓయమ్మ నీవు జీవనదులు కన్న తల్లివే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు. నిజమగు నువ్వు రత్న గర్భవే, ఓయమ్మ నీవు నిజమగు నువ్వు రత్న గర్భవే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగర కథ లేక నరులు పామరలై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు. నిజము నీవు జగద్గురువే, ఓయమ్మ నీవు నిజము నీవు జగద్గురువే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాని సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాని సాటి ఎవ్వరే. ఇదే గేయాన్ని ఇంకొక బాణీలు, ఇంకొక పద్ధతిలో, ఇంకొక రాగంలో ఎలా పాడాలో కూడా పాడి వినిపిస్తాను. రెండు విధాలుగా కూడా మీరు ప్రయత్నం చేయండి. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాని సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాని సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. వచ్చి నాకు కాళ్ళము కాబట్టి, లేకపోతే నిలబడి చక్కగా డ్యాన్స్ చేసి ఉండేవారు. మనం భవిష్యత్తులో చేద్దాం. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర కపటి నర్మద పెన్నా. పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల కన్న తల్లివే, ఓయమ్మ నీవు జీవనదుల కన్న తల్లివే, ఓయమ్మ నీవు. జయము 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 భరతమాత, జయము నీకు జగన్మాత. హిమ విద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు,
పసిడి పంట క్షేత్రాల్లో పంచలోహనిగా నిజము నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు నిజము నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత అరే 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 జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన్ని సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన్ని సాటి ఎవ్వరే లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరకత లేఖనలు పామలై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజము నీవు జగద్గురువే ఓయమ్మ నీవు నిజము నీవు జగద్గురువే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన్ని సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన్ని సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఇలా ఈ విధంగా కూడా మనం చక్కగా ఈ గేయాన్ని ఆలోచించుకోవచ్చు. ఒకటేమో ఒక సరళమైన పద్ధతి సాఫీగా జయము జయము భారతమాత జయము నీకు జగన్మాత. రెండో విషయం వచ్చేప్పటికీ ఒక రకమైన ఉత్తేజం ఉత్సాహం జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఇంకెంతకంట జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఇలా రెండు విధాల్లో కూడా మనం ఉత్సాహపూరితంగా ఆ మాతను భరతమాతను మనకు నిత్యము వెలిగినిచ్చే మన భరతమాతను ఎప్పుడూ కూడా ఆనందంగా ఆమె సంతోషంగా ఉండే విధంగా మనందరం చదువుకోవాలి. భరతమాత ఏమనుకుంటుందంటే నా విద్యార్థులందరూ కూడా ఉన్నతగా మారాలి, ఉన్నతులుగా మారి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచాలి, ఇతర దేశాల్లో భారతదేశాన్ని గొప్పగా ఉండే విధంగా చూడాలి, ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశం చాలా గొప్పది అగ్రగామిలో ఉన్నది అని నేను ఎప్పుడు చూస్తానా అని భరతమాత ఎదురు చూస్తూ ఉంది. మరి ఆమె యొక్క కోరికను మనం నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ఉపాధ్యాయులుగా నా మీద, విద్యార్థులుగా మీ మీద. అలా నెరవేర్చాలంటే ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలే కాదు, వారు చెప్పిన విలువైన విషయాలు కూడా మీరు మనసులో ఆకలింపు చేసుకొని చాలా చక్కగా మంచి విద్యార్థులుగా సత్ప్రవర్తన కలిగిన విద్యార్థులుగా తయారు కావాలి. అప్పుడే మనం ఆమె యొక్క కోరికని పరిపూర్ణంగా తీర్చగలం. కాబట్టి భరతమాత యొక్క ఆమె కలలకంటున్నటువంటి భారతదేశాన్ని మనం ఎప్పుడు నెరవేర్చగలమంటే విద్యార్థులందరూ కూడా చాలా ఏకాగ్రతతో చదవడం, క్రమశిక్షణతో ఉండడం, పాఠ్యాంశాలను చక్కగా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పెద్దలను గౌరవించడం, ఉపాధ్యాయులను పూజించడం, తల్లిదండ్రులను అన్ని విధాలుగా కూడా వారికి సహాయ సహకారం అందించడం, ఇది విద్యార్థుల యొక్క అతి ముఖ్యమైన విషయాలు. వీటిని తూచా తప్పకుండా మీ అందరూ చేయాలి. భరతమాత యొక్క ఆ స్వప్నం, ఆమె కలది భారతదేశాన్ని ఉన్నతంగా చూడాలి, నన్ను ఉన్నత శిఖరంలో నిలపాలి. భరతమాతని హిమాలయ పర్వతాల్లో ఎవరెస్ట్ శిఖరం మీద ఉండే విధంగా, అంటే నా ఖ్యాతి అంత ఎత్తులో కనబడాలి, ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని చూసి మురిసిపోవాలి. అహో భరతమాత నీవు ధన్యురాలవమ్మా, చక్కటి పుత్రులను పుత్రులను కన్నావు. భారతీయులందరూ కూడా నీ భారతదేశం కోసం అకుంఠ దీక్ష చేస్తున్నారు అని అందరూ పొగడాలి. విదేశీయులందరూ మనం ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా భారతమాత గొప్పతనాన్ని వివరించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయాలి, మన దేశం చాలా గొప్పదని చెప్పాలి. ఇది భరతమాత కోరికే కాదు, నా కోరిక. ఉపాధ్యాయునిగా నా కోరికలు మీ అందరూ నెరవేరుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నెరవేరుస్తాము అంటే మీ యొక్క స్పందన తెలియజేయండి. మరి మీరందరూ స్పందించారు, మీ యొక్క కరతాల ధోరణితో స్పందించారు. మరి ఆ స్పందనని నాకు తెలియజేయడమే
ఖచ్చితంగా నిర్వర్తిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి విద్యార్థులు కొంతమంది ఈ గేయాన్ని చూడకుండా పాడగలమని చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వారి యొక్క గేయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం.